2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారమ్మా. సో చాలా వరకు అందరూ కూడా ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో మనం హ్మ్. చూస్తే వ్యాపారం పెట్టాలి అన్న అవును. ఆలోచనలోనే ఎక్కువగా ఉన్నారు. అవును. అవును. అసలు నేను వ్యాపారం చేయగలనా అన్న అది. క్వెషన్ కూడా రేజ్ అవుతూ ఉంటుంది. అవును. అది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటారు? బిజినెస్ చేసే వాళ్ళకి ఉండాల్సిన ముఖ్య క్వాలిటీస్ ఏంటి సార్? డెఫినెట్‌గా అమ్మా. క్వాలిటీస్ కన్నా ముందు నేను ప్రీ రిక్విజిట్స్ అంటారు. అసలు ఏమి వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకేం తెలియాలనే దాని గురించి మాట్లాడతాను. బిఫోర్ వ్యాపారంకెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీతో స్టార్ట్ చేస్తాను. చాలామంది సినిమాలో హీరో అయిపోదామని, రైటర్ అయిపోదామని, ఇంకోటి అయిపోదామని వస్తూ ఉంటారు. వస్తూ ఉన్న తర్వాత వాళ్ళకెవరు చెప్పరు. సరైన గురువు గనక దొరికి ఉంటేనేమో వాడు చెప్పేస్తాడు 1 డేలోనే, ఒక గంటలోనే. నువ్వు హీరో కాలేవు, నువ్వు డైరెక్టర్ కాలేవు, లేకపోతే ఇంకోటి కాలేవు, నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి. ఒకవేళ అవ్వాలి అంటే నువ్వు ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకుని రా అని. యెస్. దురదృష్టం ఏంటంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా 15 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యే వాళ్ళ టైము మనీ వేస్ట్ అయిపోయాక కానీ వాడికి రియలైజ్ కాదు అతనికి. నేను ఈ డైరెక్టర్ కాలేను, నేను హీరో కాలేను, లేకపోతే సైడ్ యాక్టర్ కూడా కాలేను, కమెడియన్ కాలేను. టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సేమ్ వే చాలా రంగాలు ఉన్నాయి. అట్లా వ్యాపార రంగం కూడా అంతే. వ్యాపార రంగం కూడాను ఏంటంటే కొన్ని మనుషుల్లో బోర్న్ క్వాలిటీస్ కొన్ని ఉండాలి బేసికల్గా. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనగానే ఏంటంటే ఒకతను నేను తల వంచను, నేను ఉంటాను, నేను నిలబడతాను, నేను చేస్తాను అనే పద్ధతిలో నేను 10 మందికి ఉపాధి కల్పించాలి, నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి, నేను ఊరికే తల వంచుకుని బతకను అనే ఒక ఆలోచన విధానం, దృక్పథం ఉండాలి కదా. సో అది బేసికల్గా ఉండాలి మనిషిలో. నేను 10 మందికి ఉపాధి కల్పించాలని ఉండాలి, దేశానికి ఉపయోగపడాలని ఉండాలి, తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఉండాలి, నా టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ఈ 2 కూడా కావాలనుకునే కోరికతో ఉన్నవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు కదా. సో బేసికల్గా నేనంటే ఒక 3-4 క్వాలిటీస్ అని చెప్పను, ప్రీ రిక్విజిట్స్ చెప్తాను నేను. కొన్ని క్వాలిటీస్ ఇప్పుడు చెప్పాను కాబట్టి ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఎక్కడో చోట వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు అనుభవం ఉండాలి. అంటే సపోజ్ ఒక బేకరీ పెడదామని అనుకుంటే మనం ఒక 6 నెలల్లో 1 ఇయర్ 2 ఏళ్ళలో ఏదో ఒక బేకరీలో పనిచేసి ఉండాలి. ఆ బేకరీలో ఏం వాడతారు, ఆ ప్రొడక్ట్ ఎక్కడ మార్కెటింగ్ అవుతుంది, ఏమేమి రా మెటీరియల్ వాడతారు, మిషన్లు ఏముంటాయి, దానిలో ఉన్న ఆపరేటర్స్కి ఏం నాలెడ్జ్ కావాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మానేస్తే, తర్వాత దీన్ని మార్కెట్ ఎట్లా చేయొచ్చు, ఇట్లా రకరకాల అనుభవాలు కావాలి అంటే వాళ్ళు తన బేకరీలో పనిచేసి ఉండాలి. ఏమీ పని చేయకుండా అతను డైరెక్ట్గా బేకరీ పెడితే ఇవన్నీ బాధలు తెలియకుండా లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ ప్రీ రిక్విజిట్. సెకండ్, తెలుసు నాలెడ్జ్ ఉందనుకుందాం, లేదు నాలెడ్జ్ ఉంది లేదు అయినా వ్యాపారం మొదలు పెట్టచ్చు. సెకండ్ కండిషన్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు గాడ్ ఫాదర్ ఉండాలి. అంటే నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక మెంటర్ ఎవరో ఒకళ్ళు ఉండాలి. అసలు నాలెడ్జ్ లేకుండా బేకరీ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడంటే సరే, ఇక కొన్ని ప్రత్యేకమైన కారణాలతో చేయొచ్చు అనుకుంటే 100% మెంటర్ ఉండాలి, ఆర్ గాడ్ ఫాదర్ ఉండాలి. సొంత ఫాదర్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళు బేకరీ బిజినెస్లో ఆ ఫీల్డ్లో అనుభవం ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, ఇదిగో అమ్మా నేను మీరు వ్యాపారం పెట్టుకుంటా ఉంటే నేను అవసరమైతే అన్కండిషనల్గా అప్పుడప్పుడు వచ్చి సపోర్ట్ చేస్తా. రా మెటీరియల్ అయిపోతే ఆయన దగ్గర నుంచి రా మెటీరియల్ పంపిస్తారు, మిషన్లో ఏదైనా పార్ట్స్ పోతే వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తారు, టెక్నీషియన్ దొరకకపోతే వాళ్ళు పంపిస్తారు, వర్కర్ రాలేదనుకో టైంకి వాళ్ళు పంపిస్తారు, క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ సరిగ్గా లేదనుకుంటే అప్పుడప్పుడు చెక్ చేస్తారు, లేదు ఆర్డర్ తగ్గిందనుకో వాళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్ని ఇస్తారు. ఇది గాడ్ ఫాదర్ అంటే ఏదో ఊరికే ఫోన్ చేసి మాట్లాడటం కాదు. అవసరమైనప్పుడు అవసరమైన టైంలో నేనున్నానని నిలబడగలిగే వ్యక్తి నీకు వ్యాపారంలో ఉంటే నువ్వు ఆ వ్యాపారం స్టార్ట్ చేయి, ఏది నీకు పూర్తి స్థాయి అనుభవం లేకపోయినా. మూడో సందర్భం ఏంటంటే మార్కెట్. ఈ 2 లేవనుకుందాం, ఉన్నాయనుకుందాం. మార్కెట్ కనుక సపోజు ఏదో ఒక మంచి కాలేజీలో ఒక నెలకి 3 షిఫ్ట్లు ఉన్నాయనుకో, ఒక షిఫ్ట్ లోడైనా వీళ్ళకి ఆ షిఫ్ట్లో మెటీరియల్ అంటే ₹1,00,000 ఆర్డర్ ఉందనుకో, ఒక మంచి కాలేజీ, ఒక జూనియర్ కాలేజీ, చైన్ ఆఫ్ కాలేజెస్ ఉన్న చోట ఒక ఆర్డర్ పట్టుకున్నారు, తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, గ్యారంటీగా పక్కాగా ఆర్డర్ ఉంది అనుకుంటే వీళ్ళు వ్యాపారంలోకి వెళ్ళచ్చు. ఏది మొదటి ఫస్ట్ 2 లేకపోయినా కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఉండటం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మనకు మార్కెట్ చేతిలో ఉంటుందో మంచి వర్కర్స్ మన దగ్గరికి వస్తారు. ఫలానా పెద్ద కాలేజ్ ఆర్డర్ ఒక 4 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉందని ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో వేరే చోట మానేసి రావాలంటే మన దగ్గర ఏంటి, మనం ఎన్ని రోజులు నడుపుతామో తెలియనప్పుడు మన దగ్గర ఎందుకు ఉంటారు. అట్లాగే మన ఇన్వెస్టర్స్, బ్యాంకర్స్ కానీ, మన ఇంట్లో వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, మనకు ఎవరన్నా పార్ట్నర్స్ వచ్చేవాళ్ళు కానీ ఆర్డర్ ఉందనగానే వస్తారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ పార్ట్నర్ కూడా దొరకచ్చు. ఆర్డర్ ఉందనగానే
అతను పెట్టుబడి పెట్టకపోయినా వచ్చి మనతో పాటు అతను వర్క్ చేయడానికి సిద్ధపడచ్చు. ఎప్పుడంటే అంటే మార్కెట్ ఉంటేనే ఫైనల్గా అంటే తర్వాత మనీ వస్తుంది, ఆటోమేటిక్గా మనీ వస్తుంది, బ్యాంకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మార్కెట్ క్రియేట్ చేసుకుంటే ఈ 3 ఉన్నాయనుకో, నాలెడ్జ్ ఉంది, గాడ్ ఫాదర్ ఉన్నాడు, మార్కెట్ ఉంది, ఇంకా అసలు ఆ బిజినెస్ పెట్టే వాళ్ళని ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేరు. సో చాలా వ్యాపారాలు దెబ్బతినటానికి కారణం ఏంటంటే ఈ 3 క్వాలిటీస్లో ఏదో ఒక క్వాలిటీ ఉండటం, ఏ క్వాలిటీ లేకపోవటం, క్వాలిటీలు ఉండటం, దీన్ని బేస్ చేసుకునే వ్యాపారాలు ముందుకెళ్ళట్లేదు. నేను ఎప్పుడూ చెప్పే ఒక మాట చెప్తాను, నేను కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు మొదటి అడుగు తప్పటడుగు వేస్తే వాల్యుబుల్ టైం పోతుంది, వాల్యుబుల్ మనీ పోతుంది, వాల్యుబుల్ కెరీర్ సమయం వేస్ట్ అవుతుంది. ఇది వేస్ట్ కాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఒక రైట్ కోచ్, రైట్ మెంటర్, రైట్ బిజినెస్ కన్సల్టెంట్ యొక్క సలహా సంప్రదింపుల ద్వారా వ్యాపారం స్టార్ట్ చేసుకున్నా, ఆల్రెడీ దెబ్బతినున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ టర్న్ అరౌండ్ పాలసీలు, స్ట్రాటజీలు కూడా ఒక రైట్ పర్సన్ ద్వారా మనం వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. సో ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటంటే ఏదో ఎవరో చేశారు, ఎవరో సక్సెస్ అవుతున్నారు, మనం కూడా చేసేస్తే సక్సెస్ అవుతామని గ్యారంటీ లేదు. ఒకడు కిరాణా షాప్ పెట్టాడని మనం కిరాణా షాప్ పెడితే గ్యారంటీ లేదు. ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. ఏ ప్లేస్లో పెట్టాడు, ఏ టైంలో పెట్టాడు, ఎలా పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు, ఏ మార్కెట్ ఎలా పట్టుకుంటున్నాడు, ఎన్నో ఆధారపడి ఉంటాయి. వాళ్ళు అయ్యారు కాబట్టి అదే ఫీల్డ్ మనం అవ్వాలని లేదు. ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడితే ఇంకోళ్ళు అవుతారా? సుమన్ టీవీ తర్వాత ఎన్నో మంది పెట్టారు, వాళ్ళు ఎంత మనకి ఆడియన్స్ ఉన్నారు. సో ఒక ట్రెండ్, ఒక పేరు కలిసి వస్తుంది, ఒక్కొక్క కంటెంట్ కలిసి వస్తుంది, ఆ టీమ్ వర్క్ కలిసి వస్తుంది. ఎస్. సో అలా ఎవరికైనా కూడా ఒక వ్యాపారం పెడుతూ ఉన్నా, మీరు అన్నట్టుగానే ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, అందులో అనుభవం ఉందా లేదా నాకు, ఇవన్నీ కూడా ఒక వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా అవసరం. సో దాని గురించి ఎవరికైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు? సో మన ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చమ్మా. నా స్ట్రెంగ్త్ సెన్సిటైజింగ్ అంటాం. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వ్యాపార ఐడియాని డెవలప్ చేయటం, ఆ వ్యాపార ఐడియాని సక్సెస్ చేసేటట్టు చేయటమే నా మెయిన్ స్ట్రెంగ్త్. అంటే ఒక్కొక్క కన్సల్టెంట్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. సో నా స్ట్రెంగ్త్ సెన్సిటైజింగ్ అనేది స్ట్రెంగ్త్. అంటే మొదటి అడుగు తప్పటడుగు కాకుండా ఎలా చేయాలి, ఇదే నా స్ట్రెంగ్త్ అమ్మా. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతుంది. అవునమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.